పుస్తకాలు పంచడం మీకు బరువైతే బజార్లో పడేయండి, మేము తీసుకెళ్తామంటూ కానల గ్రామ రైతులు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయంలో రైతులకు అందజేయాల్సిన పట్టాదారు పాస్ పుస్తకాలను స్టోర్ రూమ్లో చెత్త కాగితాల్లా మూలన పడేయడం కలకలం రేపింది. గత కొద్ది రోజులుగా పాస్ పుస్తకాల కోసం సచివాలయం చుట్టూ తిరుగుతున్న రైతులకు అధికారుల నుండి సరైన స్పందన లభించడం లేదు. శనివారం సచివాలయానికి వచ్చిన రైతులకు స్టోర్ రూమ్లో పుస్తకాలు చెల్లాచెదురుగా పడి ఉండడం కనిపించడంతో ఒక్కసారిగా మండిపడ్డారు. మీకేనా పనులు ఉండేది, మాకు పనులు లేవా? ఒక్క పాస్ పుస్తకం కోసం 14 సార్లు సచివాలయం చుట్టూ తిరగాలా అని గ్రామ విఆర్ఓను రైతులు నిలదీశారు. అధికారుల బాధ్యత రాహిత్యం వల్ల తమకు ప్రభుత్వ పథకాలు, రుణాలు పొందడంలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని వాపోయారు. రైతులు నిలదీయడంతో సమాధానం చెప్పలేక విఆర్ఓ అక్కడి నుండి వెళ్లిపోవడం గమనార్హం. వెంటనే ఉన్నత అధికారులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, నిలిచిపోయిన పాస్ పుస్తకాలను తక్షణమే పంపిణీ చేయాలని గ్రామ రైతులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకేం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పోతుంటే ఏంటంటే పాస్బుక్ ఎవరు సమాధానం? ఇప్పుడు వాళ్ళకు కూడా ఉంది కదా, వాళ్ళకు కూడా చెప్పే అధికారం ఉందా లేదా మీకు? మళ్ళీ ఉన్నప్పుడు కూడా మీరు ఎందుకు బజార్లో పాల్గొనండి, మీరు బజార్లో పాల్గొనండి అంటే మళ్ళీ ఇది ఎవరైతే నాకు మీరు ఎవరైతే ఇప్పుడు ఏమైనా పోతే ఎవరికైనా ఎన్ని మెట్లని తిరుగుతారు, ఫలానా టైంలో పంపుతాం, ఫలానా టైంలో ఇస్తామని చెప్పాలా? మీరు గుర్తుకుంటేట్టు మీరు వచ్చి మీరు గుర్తుకుంటేట్టు మీరు చేసేటప్పుడు ఈ టైం వరకు ఇస్తాం, ఈ టైం వరకు అని కాలబెట్టి చెప్పాలి. ఇది ఎవరు మధ్య లేకుండా ఎన్ని మాటలు వచ్చిపోవాలి? మేము ఎప్పుడైనా 14 మాటలు వచ్చిపోయిన మాకేం పనులు లేవా? మీకేనా పనులు ఉండేది?